ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ చూద్దాం. నేను కూడా ఆర్సీబీ ఫ్యానే, కానీ ఇలాంటివి టాలరేట్ చేయను. సివిక్ సెన్స్ లేకపోతే బాగోదు. సో చూద్దాం. ఎవడి కారో తెలీదు, ఎక్కేస్తున్నారు. అరే అంకుల్ చూడండి రా ఎంత ఫీల్ అవుతున్నారు. మీ కార్ అయితే పర్లేదు, అరే దిగమని చెప్తున్నారు. అదిగోండి, అది ఎవరి కారో తెలీదు. ఈడు ఎక్కేస్తున్నాడు. అదిగో అందరూ పిలుస్తున్నారు, అది వెళ్ళమంటారా అని. ఏంటి వీళ్ళు తాగేసి ఏంటిది? అరే అరే అర్థం ఇరిగిపోద్దురా. ఏంట్రా తొక్కేస్తున్నారు పాపం రా. ఆయన డ్రైవర్ అయితే ఇంకా బాధపడతారు తెలుసా. ఆయన కారు కాదు, ఆయన డ్రైవర్ అయితే ఇంకెంత బాధపడతారు. ఆయన శాలరీ నుంచి కట్ చేస్తారు. ఇలా ఆలోచించండి రా, మీ కారు మీద అలా ఎక్కిస్తారు రా. అసలు చూడండి, తొక్కేస్తున్నారు అంతే, తొక్కేస్తున్నారు. వెళ్ళిపోండి అంటున్నారు వీళ్ళు. ఈడు మళ్ళీ ఎక్కుతున్నాడు ఎవడో. అరే ఏమనుకోండిరా, ఇది కర్నూలులో. ఒరే బస్సు ఎరగొడిస్తారు వీళ్ళు. కావాలనే రాయితో ఎరగొట్టారు, రాయితో కావాలనే ఎరగొట్టారు. అరే ఇదేం పబ్లిక్ బస్ అయితే ట్యాక్స్ మనీ బొక్క. ఏమనుకుంటున్నారా మీరు? మీ డబ్బులతో కట్టేస్తున్నారా ఏంటిది? ఏంది ఇలా అరుచుకోవచ్చు పర్లేదు. ప్రాపర్టీ డిస్ట్రాయ్, ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీని చెడదబ్బడం అంటే కష్టం. ఓకే ఓకే ఓకే, ఇలాంటివి పర్లేదు, ఇలాంటివి పర్లేదు. ఓకే ఓకే, ఇలాంటివి పర్లేదు. ఏంట్రా అయ్యి కటౌట్ల మీద కదా ఎక్కేస్తున్నారు. ఇది ఒప్పుకోండి, ఇది కూడా కర్నూలులోనే. ఏంటిది తగలబెట్టేస్తున్నారు? అరే పిఎస్జీలో ప్యారిస్లో ఎలానే అయిందిరా యూసీఎల్ గెలిచాక. ఏంటిది ఏంటి? ఈడు చూడు, ఈడు చూడు, ఈడు చూడు, ఈడు చూడు. ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ బాబులు కష్టపడి సంపాదించింది అది ఇరగొడేస్తున్నారు. ఏంటిది అసలు? వీళ్ళు తాగేసి ఒక్కొక్కడు. అరే నేను ఆర్సీబీ ఫ్యాను, మీరు నమ్మకపోతే చూపిస్తాను. ఒకటి విరాట్ కోహ్లీది, 2 ఏబీ డెవిలియర్స్ది. వీళ్ళిద్దరూ నాకు ఇష్టమే. నేను ఎప్పుడు ట్రోల్ చేయను, కానీ ఇలాంటి సివిక్ సెన్స్ లేని వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. మీరైనా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చేసిన ఎలానే క్వశ్చన్ చేస్తారు, సిఎస్కే ఫ్యాన్స్ చేసిన ఎలానే క్వశ్చన్ చేస్తారు. కానీ ఇది లాస్ట్ టైం కన్నా ఎక్కువ అయింది. ఇది బస్ అద్దం ఎరగొట్టడం ఏంట్రా బాబు? అది మీ అమ్మ బాబులు సంపాదించింది అబ్బా, లవడగలు. అంతే వీడియో.